నాది ఏ పాజిటివ్ బ్లడ్. ఎవరికైనా రక్తం అవసరమైతే నాకు కాల్ చేయండి అని గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన 66వసారి బ్లడ్ డొనేట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్లేనని అన్నారు. అందుకే 30 సంవత్సరాలుగా రక్తదానం చేస్తున్నానని, ఎప్పటి వరకు 66 సార్లు రక్తం ఇచ్చానని తెలిపారు. రక్తదానం చేయటం వలన మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇంకొకరి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామన్నారు. 3 నెలల తర్వాత ఎవరికైనా రక్తం అవసరమైతే తనకి ఫోన్ చేస్తే బ్లడ్ డొనేట్ చేస్తానన్నారు. అనంతరం యువతకి రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. నేను 1995 నుంచి బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. గరుడు ఫ్యాకల్ లయన్స్ క్లబ్ ద్వారా చాలాసార్లు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఫస్ట్ దాంట్లో ఇచ్చిన తర్వాత ప్రతి ఏ పేషెంట్ బాగోలేకపోయినా, ఏ బ్లడ్ డొనేషన్ పెట్టినా చిపురుపల్లి కానీ పార్టీ పరంగా కానీ, లేకపోతే ఎవరైనా సరే ఆపదలో ఉండేటప్పుడు కూడా రమ్మని హాస్పిటల్కి వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది. నేను మొన్న 3-4 మాసాల క్రితం పేషెంట్కి ఇవ్వడం జరిగింది. 65 సార్లు ఆ పేషెంట్కి ఇవ్వడం అయితే ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా 66 సార్లు ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 మాసాలు దాటిన తర్వాత ఏ అవసరమైనా సరే, ఏ బ్లడ్ క్యాంప్ పెట్టినా సరే, ఎవరికి ఏదైనా పేషెంట్లకు ఏదైనా అవసరమైనా సరే, ఎక్కడికి వెళ్ళైనా సరే నా బ్లడ్ అవసరం అయితే వాళ్ళు ఫోన్ చేయడం, నేను వెళ్ళడం జరుగుతుంది. నాది ఏ పాజిటివ్ కొద్దిగా వేరు కాబట్టి ఎక్కడ అవసరమైనా సరే మేము ఖచ్చితంగా ఎవరు ఫోన్ చేసినా సరే, ఎవరు ఆపదలో ఉన్నా సరే వెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా పార్టీ పరంగా ఏ కార్యక్రమం పెట్టినా సరే, ఆ రోజుల్లో మన చంద్రబాబు ఉంటే తెలుగుదేశం కార్యక్రమాలు అవని, తర్వాత ఎన్టీ రామారావు ఉండేటప్పుడు టెలివిజన్లో కూడా ఒకసారి తర్వాత అలాగా కంటిన్యూస్గా 95 నుంచి ఈ రోజు వరకు ప్రతిసారి డొనేషన్లు అయితేనే, అదే ఎవరైనా హాస్పిటల్కి వచ్చి ఆపదలో ఉన్నారన్నా సరే ప్రతిసారి బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఇవ్వడం వల్ల నాకు ఇప్పుడు ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేవు. అది కాకుండా ఆరోగ్యంగా ఇంకా బాగా ఉందని, బ్లడ్లో ఏ రకమైన మార్పులు కానీ, ఆరోగ్యపరంగా ఏ రకమైన ఇబ్బంది కానీ ఇప్పుడు కూడా నాకు లేదు. ఇది ఇవ్వడం వల్లనే చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారని నేను అనుకుంటాను. ఇది చాలా మంచిది. అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయండి, ఈ ఆరోగ్యాన్ని కాపాడండి, ఇంకో వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఇంకో వాళ్ళ ప్రాణదానం చేయమని ఈ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటారు.